హలో అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్ షేరింగ్ నాలెడ్జ్కు స్వాగతం. ఈరోజు బఠానీ మరియు పుదీనాతో చక్కటి పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. పుదీనా పీస్ పులావ్కు కావాల్సిన పదార్థాలు మరియు తయారీ విధానం చూద్దాం. రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసుకుని ఒక 15 మినిట్స్ నానబెట్టుకుందాం. బిర్యానీకి కావాల్సిన మసాలాను రెడీ చేసుకుందాం. ఒక మిక్సర్ జార్లో కొంచెం వెల్లుల్లి, కొంచెం అల్లం వేసుకుని పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఈ విధంగా అల్లం వెల్లుల్లిని పేస్ట్ చేసుకోవాలి. అందులో కొంచెం పచ్చిమిర్చి, పుదీనా పీస్ పలావ్లోకి ముఖ్య పదార్థం పుదీనాని మిక్సర్ జార్లో వేసి అవసరమైతే కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకుందాం. మెత్త పేస్ట్ లాగా అవ్వాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి బిర్యానీ కావాల్సిన మసాలా రెడీ అయింది. బిర్యానీ ప్రిపరేషన్ చూద్దాం. ప్రెషర్ కుక్కర్ పెట్టుకుందాం. అది హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేద్దాం. ఇప్పుడు ఇందులో బిర్యానీ దినుసులు వేసుకుందాం. చెక్క, లవంగం, ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజ్ ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకుని ఆనియన్ వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 కప్ బఠానీ వేసుకుందాం. ఇప్పుడు దీనికి సరిపోయే సాల్ట్ వేసుకుందాం. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకుందాం. ఇది పుదీనా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్. ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. పచ్చి వాసన పోయి చక్కగా వేగింది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు. కుక్కర్ మూత క్లోజ్ చేసి విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. త్రీ విజిల్స్ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేద్దాం. ప్రెషర్ పోయింది. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. పుదీనా పీస్ పలావ్ రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, ఎంతో రుచికరమైన పుదీనా బఠానీ పలావ్. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.